ప్రభుత్వ ఉద్యోగం అంటే బిందాస్, ఒకటో తారీఖు సాలరీ. సొసైటీలో ప్రివిలేజ్ కానీ ఇదంతా గతం. తెలంగాణలో రేవంత్ సర్కారు పుణ్యమాని ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు సైతం రోడ్డెక్కుతున్నాయి. ఒకటో తారీఖు సాలరీ కాస్త ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఇక అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. 5-6 నెలలుగా జీతాలు రాక కుటుంబాలను పోషించడం భారంగా మారి నరకం అనుభవిస్తున్నారు. జీతాలు మహాప్రభో అంటూ యాచించే పరిస్థితి దాపురించింది. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్న రేవంత్ సర్కార్కు ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పట్టడం లేదు. విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, ఆఖరుకు హైడ్రా, ఏ ప్రభుత్వ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం. ఉద్యోగుల జీతాల చరిత్ర సమస్తం వేదనాభరితం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రాష్ట్రంలో పెండింగ్ జీతాల కోసం ధర్నాలు, ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. జీతాలు అడిగిన పాపానికి గురుకులాల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై రేవంత్ సర్కారు కత్తి దూసింది. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల జీతాలను ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి కంటే తక్కువ స్థాయికి కుదించింది. టీచర్లకు ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది? గురుకులాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీల వేతనాలను సవరిస్తూ తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగికి సగటున 5,000 నుంచి 13,000 వరకు కోత పెట్టింది. ఉన్నతాధికారుల వద్ద కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం నెలకు 19,500 కాగా, విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నటువంటి టీజీటీ, పీజీటీల వేతనం ఇప్పుడు 18,200కు తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయంపై అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రేవంత్ సర్కారుపై హైడ్రా సిబ్బంది సైతం తిరుగుబావుట ఎగరేసింది. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న తమకు వేతనాలు తగ్గించడంపై హైడ్రా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో నెలకు 24,000 జీతానికి హైడ్రా సిబ్బంది పనిచేశారు. అయితే తాజాగా 1,120 మంది సిబ్బందిని హైడ్రాలో కలిపింది. విచిత్రంగా బాధితులు పెంచినటువంటి తర్వాత వారి జీతాలను 19,500కు కుదించింది. జీహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ప్రతి నెల 5వ తేదీన వచ్చే జీతాలు ఇప్పుడు నెలాఖరుకు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీతాలు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి బుద్ధభవన్ హైడ్రా కార్యాలయం ఎదుట మెరుపు సమ్మె చేపట్టారు. ये पेमेंट से हम सहमत नहीं है। सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं। कि हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है। धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए। आप देना चाहते तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करो। టీఆర్ఎఫ్ లో కలిపారు మమ్మల్ని, అది హైడ్రాలో కలిపినాక సాలరీ తక్కువైంది. స్లోగన్స్ మా జీతాలు కుక్కల కన్నా ఇలా ఉన్నాయా? ఎందుకంటే మేము విపత్తు సమయంలో పనిచేసే ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. రిస్క్తో కూడుకున్న జాబ్ చేస్తున్నందుకు ఇదేనా తమకు దక్కినటువంటి ఫలితమంటూ హైడ్రా సిబ్బంది రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెల 20 తారీఖున జీతాలు తీసుకుంటున్నారా అని నిలదీశారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి తమకు కనీసం జీవిత బీమా కూడా కల్పించరా అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతున్నారు. పిల్లలను వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఈ రాష్ట్రం కోసం, ఈ హైడ్రా అనే పేరు కోసం మేము పోయి సేవ చేస్తుంటే హైడ్రాకు మంచి పేరు ఉంది, ఇలా ఉన్న ఉద్యోగులకు లేదు. అంటే ఏ ప్రభుత్వం అయినా పెంచడానికి చూస్తుంది, లేకపోతే ఏమైనా కొనసాగిస్తుంది, కానీ ఇప్పుడు తగ్గించడానికి ఎట్లా చూస్తున్నారు? తగ్గించడాన్ని అంటే మాకు హామీ ఇచ్చారు సార్. గత లాస్ట్ మంతే తగ్గినాయంటే మేము ఆ రోజు కూడా బైకాట్ చేసినాము. బైకాట్ చేస్తే మాకు రంగనాథ్ సార్ గారు హామీ ఇచ్చారు, మీ జీతాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని అన్నారు. జీతాలు తగ్గవన్న క్షణంలో
మేము ఏకీభవించి బయటకు వచ్చినాం మాట్లాడిన తర్వాత ఏకీభవించి వచ్చిన తర్వాత నిన్న మాకు ఈవీటీఎం ఉన్నప్పుడు ఈవెన్ 2 తారీఖు 3 తారీఖు సాలరీస్ క్రెడిట్ అయిపోయేది. ఒకవేళ శాలరీ క్రెడిట్ కాకపోతే మునుపటి ఉన్న ఎస్పీ విశ్వజిత్ కంపటి సార్, ఆయన దేవుడు, శాలరీస్ క్రెడిట్ కాకపోతే గత గవర్నమెంట్ ఈవీటీఎం ఉన్నప్పుడు శాలరీస్ క్రెడిట్ కాకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లను ఏం చేసేదో ఏమో మాకు తెలియదు. విశ్వజిత్ సార్ 3 తారీఖు వరకు శాలరీ క్రెడిట్ అయ్యేది. కానీ ఈరోజు ఇల్లు ఎట్లా గడుస్తుంది, కొందరు మా వాట్సాప్ గ్రూప్లలో చూస్తే పిల్లలకు ఆకలి అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు సార్. ఆకలి అమ్మ బువ్వ అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. 17 తారీఖు వరకు కూడా శాలరీస్ క్రెడిట్ కాలేదంటే మేము డిస్టిక్ నుంచి వచ్చి బతకటోళ్ళం సార్. రూమ్ రెంట్ ఎంత, కూరగాయలు ఎంత, పెట్రోల్ ఛార్జ్ ఎంత, గ్యాస్ ఎంత, కరెంట్ ఎంత, ఇవన్నీ ఎట్లా గడపాలనేది మాకే అర్థం కావట్లేదు. నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినో నాకు తెలుసాలా. ఫోన్ చేసి రాత్రి జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏది నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఎగ్జామ్ 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని? మేమంతా మిడిల్ క్లాస్ వర్క్ చేసేటోళ్ళమే. బజాజ్ ఫైనాన్స్లో చిన్న ఈఎంఐలు ఉంటాయి. 3 మంత్స్ నుంచి అన్ని చెక్ బౌన్స్లో ఒక పండుగ కూడా లేదు. 3 మంత్స్ నుంచి గణేశన్ పండుగకు ఇంటి పక్కన పిల్లలుండి సార్ అన్న చంద రాయవా అంటే ఆ చంద కూడా రాయలేకపోయినాం. చంద రాయలేక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉన్న రోజులు ఉన్నాయి మావి. అంత సిచ్యువేషన్ ఇంట్లోకే కానీ బయటలోకే కానీ. నేను 2020లో నుంచి లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లాక్డౌన్లో ఎక్కగానే స్ప్రేయింగ్ చేశాను. కోవిడ్లో అందరూ ఇంట్లో నుంచి ఒక పర్సన్ కూడా బయటికి వెళ్ళలేదు. మేము బయట ఉండి మేము స్ప్రే చేసాం. ప్రతి ఒక్క వర్క్ చేసేది మేము. కాకపోతే ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు, తగ్గించలేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 19,000 ఉండే, ఇప్పుడు 24,500 చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే తగ్గిస్తున్నారు. ఏదైతే పిఆర్సీ 30% పెంచారో అది తగ్గిస్తున్నారు. అయితే మా డ్యూటీ ఏంది, ఎమర్జెన్సీ డ్యూటీ మాది. ఎమర్జెన్సీ డ్యూటీ అన్నప్పుడు మేము ఏం చేయాలి, ఎమర్జెన్సీ పనులు చేయాలి. అయితే మాతోటి ఇప్పుడు ఏం చేపిస్తారు అంటే మోరీలు తీపిస్తారు. ఓకేనా, మోరీలు తీపిస్తున్నారు. చెట్లు కట్ చేయాల్సిన బాధ్యత మాది. చెట్లు కట్ చేస్తున్నాం. ఫైర్ కంప్లైంట్ వచ్చినా మేమే పోతున్నాం. ఓకేనా, మొన్న జరిగిన ఎస్ఎల్బిసి టన్నెల్లో మేము ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నామో అంతమంది ఎంప్లాయీస్ రోజుకి 2,000 చొప్పున ఇస్తా అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తే, సరేలే మనం ఉన్న మధ్యతరగతి కుటుంబాలు 2,000 ఇస్తా అంటే ఇంత న్యాయం జరుగుతుంది కదా, మనం కూడా వర్క్ చేస్తున్నాం కదా డిపార్ట్మెంట్లో అని చెప్పేసి ఊకొని ఎస్ఎల్బిసి టన్నెల్కి ప్రాణాలు అడిచేదలు పెట్టుకొని పోయినామన్నా. మేము 28 రోజులు డ్యూటీ చేసినామన్నా. అక్కడ డ్యూటీ చేస్తే ఏ ఒక్కరు కూడా ₹1 వేయలేదరా మాకు. మీకు ఒక 1 అవర్కి ఎక్స్ట్రా పని కావాలంటే మేము 100% ఎఫర్ట్ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే డెడ్ బాడీలు పడ్డా మేమే వచ్చి చేస్తున్నాం. వర్షాలు మోరీలు చేయాలన్నా మేమే చేస్తున్నాం. ఇన్ని పనులు మేము చేసినప్పుడు, గవర్నమెంటే మీ చేతులు ఉన్నప్పుడు, ఆ హ్యాండ్ ఓవర్ల కమిషనర్ సార్ హెడ్ ఉన్నప్పుడు ఒక జీతం ఇంకా పెంచే ఉద్దేశం ఉంటుంది కదా, తగ్గించే ఉద్దేశం ఎక్కడైనా ఉంటుందా? ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతం పడేది మాకు. ఇప్పటికి ఇవాళ ఎన్నోసారి సార్ 10వ తారీఖు ఇవ్వాలి. ఇప్పటి వరకు మాకు జీతాలు లేవు. మేము బతకాలా సావాలా, లేకపోతే ఈయన అనుకుంటే బస్ అని ఎక్కిరు సార్ నా మీద. మేము ఇంతకు మంది కోసం. తెలంగాణలో పేదవారి పొట్టగొట్టి పెద్దోళ్ల బొజ్జ నింపే పరిపాలన సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా ఉద్యోగులకు మైనార్టీ విద్యా సంస్థల స్టాఫ్కు జీతాల్లో కోత విధించడం దారుణమని ఎక్స్ వేదికగా విమర్శించారు. 200 కోట్ల ఖర్చుతో అందాల పోటీలు పెట్టినటువంటి కాంగ్రెస్ సర్కారుకు ఈ బక్కజీవులకు జీతం ఇచ్చేందుకు డబ్బు కరువైందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి 2.5 లక్షల కోట్ల అప్పు ఢిల్లీ పెద్దలకు మూటలు మోసేందుకు అనుమూల బ్రదర్స్ బొక్కడానికే అంటూ కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎండగట్టారు. పేదల ఇండ్లు కూల్చేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి హైడ్రా సైతం చివరకు ప్రభుత్వంపై ఎదురు తిరిగిందన్నారు. హైడ్రా ఆధ్వర్యంలోని డిఆర్ఎఫ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం నడి రోడ్డు ఎక్కి రేవంత్ను నిలదీస్తున్నారని మండిపడ్డారు. సిగ్గు అంటూ ఎక్స్ వేదికగా రేవంత్ ప్రభుత్వం తీరును హరీష్ రావు ఎండగట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను గాలికి వదిలేసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్స్కు చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,400 కోట్లపై రేవంత్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా దొరకలేని పరిస్థితి దాపురించింది. రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ TGMSIDCకి ప్రభుత్వం 1,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల ఇస్తామన్న 50 కోట్లు సైతం ఏప్రిల్ నుంచి చెల్లించడం లేదు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే మందులు, సర్జికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ సరఫరా ఆపిస్తామని మెడికల్ ఏజెన్సీలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి.